మహిళా పారిశ్రామికవేత్తల గురించి ఎంఎస్ఎంఈల గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేసాను, ఇంకో 5 లక్షల మందికి పారిశ్రామికవేత్తలుగా నేను తయారు చేయబోతున్నాను అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ పారిశ్రామికవేత్తలకి ఏమైనా మీరు 50% సబ్సిడీ ఇచ్చారా లేదా 90% సబ్సిడీ ఇచ్చారా? వాళ్ళు షూరిటీలు, సొంత ఆస్తులు షూరిటీలు పెట్టుకుని పరిశ్రమలు పెట్టుకుంటే దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ 20 నెలలుగా తీసుకుంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలు ఇవ్వక రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంటే మీరు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని తయారు చేశాను అని ఎలా చెప్తారు? అసలు ఎంఎస్ఎంఈలు కేంద్ర ప్రభుత్వం రాయితీలతో రుణాలు మంజూరు చేయడం అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేం కాదు కదా, దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే డ్వాక్రా సంఘాల మహిళల కట ఇంటికొక పారిశ్రామికవేత్తగా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని చూసి మహిళలందరూ నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరిస్తానన్న 0 వడ్డీయే ఇవ్వకుండా మీరు ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా చేస్తారు? గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీ టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో జగనన్న వేసేవారు. ఎన్నికల టైంలో మీరు ఏం చెప్పారు? 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా రుణాలకి 0 వడ్డీ మేము ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లేసుకుని 20 నెలలైనా ఇప్పటి వరకు ఇవ్వకుండా 5,000 కోట్లు బకాయిలు పడ్డారు మీరు, 0 వడ్డీ బకాయిలు. ఈ రోజు డ్వాక్రా సంఘాలు మీ నాయకత్వంలో, మీ కూటమి పాలనలో వాళ్ళ పరపతి తగ్గిపోయింది, వాళ్ళ పొదుపు కూడా తగ్గిపోయింది, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం తగ్గించేశాయి. అలాగే తీసుకుంటే వాళ్ళ పొదుపు కెపాసిటీ 479 కోట్లు పొదుపును కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మీరు సపోర్ట్ గా నిలబడకపోవడం వలన, వాళ్ళకి 0 వడ్డీ ఇవ్వకపోవడం వలన ఇలాంటి దారుణమైన పరిస్థితులు డ్వాక్రా సంఘాలకుంటే ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా మీరు తయారు చేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి 2019లో ప్రమాణ స్వీకారం చేశాక మహిళలకి 2019 ఏప్రిల్ వరకు ఉన్న రుణాలని ఆసరా ద్వారా వాళ్ళ అకౌంట్ లో 25,500 కోట్ల పైగా వేయడమే కాకుండా 0 వడ్డీ కూడా 5,000 కోట్ల వరకు వాళ్ళ అకౌంట్ లో వేయడం జరిగింది. ఫ్రీ బస్ గురించి చాలా గొప్పలు చెప్పారు, శ్రీశక్తి అనేసి పథకం పేరు చెప్పి. తీసుకుంటే మీరు ఎన్నికల టైంలో అన్ని బస్సులకి ఫ్రీ అని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 16 బస్సుల్లో కేవలం 5 రకాల బస్సులకు మాత్రమే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసేట్టుగా అవకాశం కల్పించి 11 బస్సుల్లో వాళ్ళకి అవకాశం లేకుండా చేయడమే కాకుండా ఎన్నికల టైంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ ప్రయాణము అని చెప్పిన మీరు ఈ రోజు జిల్లాలకే పరిమితమైన బస్సులకు మాత్రమే ఫ్రీ బస్సులో అవకాశం కల్పించి మళ్ళీ అదేదో విజయవంతమైన పథకం అంటూ ఎలా మీరు ఓదరగొట్టుకుంటారో నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ తీసుకుంటే సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్ గురించి చాలా గొప్పలు చెప్పారు నిన్న మీటింగ్ లో. అసలు ఈ రాష్ట్రంలో 1,59,00,000 మంది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ ఉంటే మీరు 55 లక్షల మందికి ఎగ్గొట్టి మీరు ఏ విధంగా దాన్ని పూర్తిగా అమలు చేశామని చెప్పుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే తల్లికి వందనం గురించి కూడా చాలా గొప్పలు చెప్పారు. ఏదో మహిళలకి మేలు చేసేస్తాను, చిన్న బిడ్డలకు మేలు చేసేస్తున్నాను అని చెప్పడం జరిగింది. జగనన్న టైంలో అయితే 87 లక్షల మంది పిల్లల తల్లులకు వాళ్ళ అకౌంట్స్ లో అమ్మఒడి ఇచ్చేవారు. మీరు మీ కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు ఇచ్చిన దానిలో కూడా 87 లక్షల మందిలో 20 లక్షల మంది పిల్లల తల్లులకి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయకుండా ఎగనామం పెట్టి, అలాగే 2వ ఏడాది 15,000 అని చెప్పి 13,000 మాత్రమే వేసి ఒక్కొక్క బిడ్డకు మీరు ఇప్పటికీ 17,000 రూపాయలు ఎగనామం పెట్టి అది విజయవంతమైందని ఎలా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను.